హే గైస్, ఈ రోజు ఈ వీడియోలో మన దగ్గర వచ్చేసి 50 రూపీస్ చిప్స్ ప్యాకెట్ ఒకటి ఉంది అండ్ ఇంకో సైడ్ వచ్చేసి 30 రూపీస్ చిప్స్ ప్యాకెట్ అయితే ఉంది అండ్ ఇంకో సైడ్ వచ్చేసి 5 రూపీస్ చిప్స్ ప్యాకెట్స్ అయితే 10 అయితే ఉన్నాయి. అయితే చిన్నప్పటి నుంచి షాప్కి వెళ్ళి చిప్స్ కొన్న ప్రతిసారి మనందరికీ ఉండే కన్ఫ్యూజన్ ఏంటంటే 50 రూపీస్ చిప్స్ ప్యాకెట్ లో ఎక్కువ చిప్స్ వస్తాయా లేదా అదే 50 రూపీస్ లో 5 రూపీస్ చిప్స్ ప్యాకెట్ తీసుకుంటే ఎక్కువ చిప్స్ వస్తాయా అని చెప్పి. సో ఈ కన్ఫ్యూజన్ కి మనం అయితే ఈ వీడియోలో ఒక క్లారిటీ అయితే తెచ్చుకోబోతున్నాం అండ్ అంతేకాకుండా 30 రూపీస్ చిప్స్ ప్యాకెట్ లో కూడా కంపారిజన్ చేసి అయితే మనం తెలుసుకోబోతున్నాం. మరి మీరు ఎందులో అనుకుంటున్నారు అనేది కింద కామెంట్ లో చెప్పండి. లాస్ట్ వరకు ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఉండండి, మీ ఆన్సర్ కరెక్టో కాదో తెలుసుకోండి. దీనికోసం ముందుగా నేనైతే 50 రూపీస్ చిప్స్ ప్యాకెట్ అయితే ఓపెన్ చేసి అందులో ఎన్ని చిప్స్ ఉన్నాయో అయితే తెలుసుకోబోతున్నాను. సో ఇందులో వచ్చేసి ఇంతవరకు అయితే ఎయిర్ అనమాట. సో ఇక్కడ వచ్చేసి ఇన్నే మనకు చిప్స్ ఉన్నాయన్నమాట. సో ఇలా అయితే మనకు ఎన్ని ఉన్నాయో తెలియదు. సో దానికోసం నేనైతే ఒక బౌల్ అండ్ ఇంకోటి వచ్చేసి వెయిట్ మిషన్ అయితే తీసేసుకున్నాను. సో ఇప్పుడైతే దీన్ని వెయిట్ చేసి ఎన్ని చిప్స్ ఉన్నాయో అనేది తెలుసుకుందాం. అండ్ ఇందులో వచ్చేసి ఈ చిప్స్ అన్ని అయితే వేస్తున్నాను. సో గైస్, మనం కనుక ఇక్కడ చూసుకున్నట్టయితే 50 రూపీస్ చిప్స్ ప్యాకెట్లో 92 గ్రామ్స్ చిప్స్ అయితే మనకైతే వచ్చేసాయి. అండ్ ఇప్పుడు వచ్చేసి 30 రూపీస్ చిప్స్ ప్యాకెట్ అయితే ఓపెన్ చేద్దాం. ఇందులో ఎన్ని చిప్స్ ఉన్నాయో చూద్దాం. సో మనకైతే 30 రూపీస్ చిప్స్ ప్యాకెట్లో వచ్చేసి 72 గ్రామ్స్ అయితే చిప్స్ ఉన్నాయి. అండ్ ఫైనల్గా ఇప్పుడైతే మనం 5 రూపీస్ చిప్స్ ప్యాకెట్స్ని 6 ప్యాకెట్స్ అయితే ఓపెన్ చేసి చూద్దాం. అది వచ్చేసి మనకు 30 రూపీస్ అయితే అవుద్ది. సో ఈ 30 రూపీస్లో మనకైతే 72 గ్రామ్స్ అయితే వచ్చేసేది. అండ్ ఆ 6 ప్యాకెట్స్లో వచ్చేసి 72 గ్రామ్స్ కన్నా ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా అనేది చూద్దాం. అండ్ ఫైనల్గా మనం 5 రూపీస్ ప్యాకెట్స్ అయితే ఓపెన్ చేసిన తర్వాత మనకు వచ్చేసి 73 గ్రామ్స్ చిప్స్ అయితే వచ్చేసాయి. ఆల్మోస్ట్ 30 రూపీస్ చిప్స్ ప్యాకెట్లో అండ్ ప్యాక్స్ ఆఫ్ 5 రూపీస్ చిప్స్ ప్యాకెట్లో కూడా సేమ్ అంతే చిప్స్ అయితే వచ్చేసాయి అనమాట. అండ్ ఇప్పుడు మొత్తంగా 10 ప్యాకెట్స్ అయితే ఓపెన్ చేసి చూద్దాం. సో 50 రూపీస్ ప్యాకెట్స్లో సేమ్ ఉంటుందా లేదా అనేది. ఓ గాయ్స్, నిజంగా చెప్తున్నా, నేనైతే అస్సలు నమ్మలేకపోతున్నాను. మనకు వచ్చేసి 50 రూపీస్ ప్యాకెట్లో అయితే 92 గ్రామ్స్ చిప్స్ అయితే వచ్చేసాయి. అండ్ ఇక్కడ వచ్చేసి 10 ప్యాక్స్ ఆఫ్ 5 రూపీస్ చిప్స్ ప్యాకెట్లో చూసుకున్నట్టయితే మొత్తం మీద 120 గ్రామ్స్ చిప్స్ అయితే వచ్చేసాయి. సో ఇలా అయితే మనకైతే కంపెనీ వాడు అయితే మనకు మోసం చేస్తున్నాడు అనమాట. సో చూసారు కదా, ఆల్మోస్ట్ ఇక్కడ వచ్చేసి 28 గ్రామ్స్ చిప్స్ అయితే మనకైతే ఎక్కువ రావడం జరిగింది. సో ఫైనల్గా మనకైతే ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. 50 రూపీస్ చిప్స్ ప్యాకెట్ తీసుకునే కన్నా 5 రూపీస్ చిప్స్ ప్యాకెట్స్ 10 తీసుకుంటేనే మనకైతే ఎక్కువ చిప్స్ అయితే రావడం జరుగుతుంది. అండ్ 30 రూపీస్ చిప్స్ ప్యాకెట్లో అయితే మరీ అంతగా అయితే ఏం లేదనమాట. ఆల్మోస్ట్ సేమ్ చిప్స్ అయితే వచ్చేసాయి. అండ్ ఇప్పుడు దీంతో పాటు మన దగ్గర వచ్చేసి 20 రూపీస్ కుర్కురే ప్యాకెట్ ఉంది. అండ్ ఇంకో సైడ్ వచ్చేసి 5 రూపీస్ ప్యాకెట్ కుర్కురే అయితే 4 ఉన్నాయన్నమాట. సో ఇవి రెండు అయితే ఇప్పుడు కంపేర్ చేసి చూద్దాం ఎందులో ఎక్కువ ఉంటాయని చెప్పి. సో దీనికోసం ముందుగా నేనైతే 20 రూపీస్ కుర్కురేని అయితే ఓపెన్ చేస్తున్నాను. సో 20 రూపీస్ కుర్కురేలో అయితే మనకైతే 82 గ్రామ్స్ అయితే వచ్చేసాయి అనమాట. అండ్ ఇప్పుడు వచ్చేసి 5 రూపీస్ కుర్కురేస్ 4 అయితే ఓపెన్ చేసి చూద్దాం. 5 రూపీస్ చిప్స్ ప్యాకెట్స్ 4 అయితే ఓపెన్ చేసి చూసాం. అంటే 20 రూపీస్ అనమాట మొత్తం మీద. సో దానికి దీనికి కంపేర్ చేస్తే మాత్రం ఇక్కడ వచ్చేసి 5 రూపీస్ చిప్స్ ప్యాకెట్స్ 4లో చూసుకున్నట్టయితే 63 గ్రామ్స్ మాత్రమే ఉన్నాయన్నమాట. అండ్ 20 రూపీస్ డైరెక్ట్గా తీసుకున్నట్టయితే 82 గ్రామ్స్ అయితే ఉన్నాయన్నమాట. సో డిఫరెన్స్ వచ్చేసి 20 గ్రామ్స్ డిఫరెన్స్ అయితే ఉందన్నమాట. సో మనం వచ్చేసి 20 రూపీస్ కుర్కురే ప్యాకెట్ తీసుకోవడంలోనే మనకైతే ఎక్కువ కుర్కురే అయితే రావడం జరుగుతుంది. సో గైస్, చిన్నప్పటి నుంచి ఉన్న మన కన్ఫ్యూజన్కి క్లారిటీ అయితే వచ్చేసింది. సో ఎలా ఉంది, నచ్చింది అనుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఈ వీడియోకి లైక్ చేసి కామెంట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో ఇంకో క్రేజీ ఐడియాతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.